కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 41 మంది మరణించారు. మరొక 50 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనట్లుగా సమాచారం అందుతోంది. ఇక వీరిలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నట్లుగా తెలుస్తుంది. కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ కు చెందిన వారని తెలుస్తుంది. గల్ఫ్ దేశం కువైట్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్ లో భారీగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని 41 మంది సజీవ దహనమయ్యారు. ఇక మృతుల్లో పలువురు భారతీయులుగా ఉన్నట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్ లో 160 మందికి పైగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 41 మంది సజీవ దహనమయ్యారు. పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. అలాగే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. మరొక వైపు దక్షిణ కువైట్ లోని మంగాఫ్ నగరంలో బుధవారం తెల్లవారుజామున కార్మికులు నివాసం ఉంటున్న భవనంలో అగ్ని ప్రమాదం సంభవించిందని, కనీసం 40కి పైగా మంది మరణించినట్లుగా కూడా సీనియర్ పోలీస్ అధికారులు మీడియాకు తెలిపారు. ఈ సంఘటన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి అధికారులు నివేదించినట్లుగా కూడా మేజర్ జనరల్ ఈద్ రషీద్ అహ్మద్ తెలియజేశారు. దక్షిణ మంగాఫ్ జిల్లాలోని ఓ 6 అంతస్తుల భవనంలో ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇక ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. సంఘటనా స్థలాన్ని సందర్శించిన కువైట్ ఉప ప్రధాని ఫహాద్ యూసాఫ్ అల్ సాబా పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఇక భవన యాజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, కువైట్ లో ఉన్నటువంటి మంగాఫ్ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఒక భవనంలో ఒకసారిగా మంటలు అయితే చెల్లరేగాయి. అసలు మంటలు ఎలా చెల్లరేగాయి? ఒక కిచెన్ లో, అంటే మంగాఫ్ లో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ లో కిచెన్ లో మొదట మంటలు అయితే చెల్లరేగాయి. మంటలు చెల్లరేగడంతో ఒక్కసారిగా అందరూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది మంటలో చిక్కుకోగా మరికొంతమంది బిల్డింగ్ పైనుంచి కిందికి దూకి తమ ప్రాణాలు కాపాడుకోవాలి అనుకున్నారు. కానీ బిల్డింగ్ అనేది చాలా హైట్ లో ఉండడంతో కిందికి దూకేసరికి లోపల కిందికి దూకినటువంటి వారందరూ కూడా ప్రాణాలు అయితే కోల్పోయారు. ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి సమాచారం ప్రకారము 41 మెంబర్స్ అయితే ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. ఇందులో 7 భారతీయులు, అంటే భారతదేశానికి సంబంధించి 7 ఉన్నారు. ఎక్కువ మంది మలేషియా దేశానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇంకా కూడా అంటే పూర్తి స్థాయిలో కూడా ఎవరు చనిపోయారు, ఏ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు చనిపోయారు ఎక్కువ మంది, అదే విధంగా ఎంతమంది చనిపోయారు అనే దాని మీద ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పటి వరకు రైట్ లో ఉన్న సమాచారం ప్రకారం మంగాఫ్, కువైట్ లో ఉన్నటువంటి చాలా మంది ఎక్కువగా నివాసం ఉండేటటువంటి మంగాఫ్ ఏదైతే ఉందో
ఆ ప్రాంతంలో ఉండేటటువంటి బిల్డింగ్ లో ఒకటే బిల్డింగ్, అక్కడ ఎక్కడ కూడా మంటలు అయితే పక్కకు వ్యాపించలేదు. జస్ట్ ఒకే ఒక బిల్డింగ్ లో మొదట కిచెన్ లో మంటలు రావడంతో ఆ కిచెన్ నుంచి బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. ఆ మంటలను చూసి భయపడినటువంటి, అంటే కింద బిల్డింగ్ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పించుకున్నప్పటికీ బిల్డింగ్ పైన ఉన్నటువంటి, అంటే ఎక్కడైతే మంటలు వ్యాపించాయో మంటలు వ్యాపించినటువంటి పై స్థాయిలో పై అంతస్తులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కిందికి వెళ్ళలేని సిచ్యువేషన్. వాళ్ళందరూ కూడా ఇంకా కిందికి దూకి ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నాను, కానీ మృతి అయితే చెందడం జరిగింది. ఎక్కువ మంది కువైట్ అనగానే చాలా మంది కూడా భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏమైంది, కువైట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది కాబట్టి ఏమన్నా అయ్యిందేమో, తమ వాళ్ళకి ఏమన్నా అయ్యిందేమో అనుకున్నాం. కానీ ఇక్కడ ఒకటి, కువైట్ లో జరిగినటువంటి మంగాఫ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అన్మోరవర్ ఇందులో భారతీయుల కన్నా మలేషియా దేశానికి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. భారతీయులు కేవలం చాలా తక్కువ మంది ఆ బిల్డింగ్ లో ఉంటున్నట్టుగా అయితే పూర్తిగా సమాచారం అందుతుంది. ఇంకా మరికొన్ని గంటలు గడిస్తే మాత్రం ఎవరు ఈ ప్రమాదంలో ఎంతమంది చిక్కుకున్నారు, ఎంతమంది చనిపోయారు అనే దాని మీద ఫ్లాట్ వచ్చే అవకాశం ఉంది. మధు, మీరు చెప్పినట్లుగా కూడా భారతీయులకు సంబంధించి 7 మంది అంటున్నారు. ఇప్పటికే 50 మందికి పైగా కూడా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇప్పటికే భారత రాయబార సంస్థ కూడా అక్కడికి వెళ్లాలని సూచించినట్లు తెలుస్తుంది. అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంటే ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందంటారు మధు? ప్రమాదం ఈరోజు సంభవించినటువంటి ఈ ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో, ఫైర్ యాక్సిడెంట్ చాలా క్లియర్ గా కూడా, అంటే ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే అగ్నిమాపక శాఖ, అక్కడ కువైట్ అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఒక స్పష్టంగా చెప్పారు. కిచెన్ లో ఉన్నటువంటి, ఏదైతే ఫ్లోర్ లో ఉన్నటువంటి కిచెన్ లో మంటలు రావడంతో చాలా వరకు కూడా స్పీడ్ గా మంటలు అనేది వ్యాపించాయి. అంటే వెదర్ కూడా టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది కువైట్ లో. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వెదర్ కి అండ్ మోర్ ఓవర్ మంటలు అనేది చాలా స్పీడ్ గా వ్యాప్తి చెందడంతో ఎవరు తప్పించుకోలేనటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే పైన ఉన్నటువంటి బిల్డింగ్ లో అందరూ కూడా, అదేవిధంగా అదే ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చిక్కుకొని సజీవ దహనం అయితే అయ్యారు. అయితే ఇక్కడ ఒకటి, ఎవరైతే ప్రమాదానికి గురయ్యారు, మృతి చెందారని తెలుసుకున్నటువంటి భారతదేశ రాయబార సంస్థ వాళ్ళు కూడా స్పందించారు. పూర్తిగా కూడా ఒక ప్రత్యేక టీం అయితే అక్కడికి పంపిస్తున్నారు. ఎందుకంటే దేశ విదేశాల నుంచి, నాట్ ఓన్లీ ఇండియా, ఇతర దేశాలకు సంబంధించినటువంటి అనేక మంది కువైట్ కి వెళ్లి చిన్న చిన్న పనులు చేసుకుంటూ అక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు. కాబట్టి అందులోనూ ఇలా ఏదైనా కువైట్ లో ప్రమాదం సంభవించింది అంటే ఖచ్చితంగా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కువైట్ వైపు చూస్తారు. ఎందుకంటే తమ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు తమ ఊరికి సంబంధించి, తమ గ్రామానికి సంబంధించి ఎవరో ఒకరు కువైట్ లో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకేమన్నా అయిందేమో అనుకుంటున్నారు. ఇక్కడ ఒకటి, ఎవరైనా సరే భారతదేశానికి సంబంధించి ఈ వార్త చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటి చెప్తున్నాం, మీ వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఉంటే మంగాఫ్ అనే ప్రాంతంలో మీ వాళ్ళు లేకపోతే ఈ ప్రమాదానికి వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. సో కువైట్ అనగానే ప్రమాదం సంభవించింది, అందరూ ఇలా జరిగిందనేటటువంటి ఆ టెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే భారతీయుల అందులో చిక్కుకున్నటువంటి వారి సంఖ్య, భారతీయుల సంఖ్య అనేది చాలా తక్కువగానే ఉంది. వేరే దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ ప్రమాదానికి గురైనట్టుగా సమాచారం తప్ప భారతదేశానికి సంబంధించిన వాళ్ళు సంఖ్య తక్కువగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అన్మోర్ మంగాఫ్ లో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ లో మాత్రమే ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. మీరు చెప్పినట్లుగా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భారతీయులనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇలాంటి ఘటనలకు సంబంధించి. అంటే హెల్ప్ లైన్స్ ఏమైనా ఏర్పాటు చేశారా మధు? ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా కువైట్ గవర్నమెంట్ అనేది చాలా, వాళ్ళక్కడ ఉన్నటువంటి రూల్స్ అన్ని కూడా చాలా కఠినంగానే, అన్మోర్ ఓవర్ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడైతే చాలా నెలల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత కువైట్ లో ఈ స్థాయిలో అగ్ని ప్రమాదం సంభవించిందో, ఎప్పుడైతే ప్రమాదం సంభవించిన తర్వాత అలర్ట్ అయినటువంటి కువైట్ గవర్నమెంట్ పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరెవరు చిక్కుకున్నారో అనే దాని మీద వివరాలన్నింటినీ కూడా వాళ్ళు వితిన్ 1 hour లోనే కలెక్ట్ చేస్తారు. సో అలా కలెక్ట్ చేసినటువంటి ఆ సమాచారం అంతటిని కూడా ఆయా శాఖలు, అంటే ఏ దేశానికి సంబంధించినట్టు ఆ రాయబార శాఖలకైతే పంపించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ, సో అక్కడ చిక్కుకున్నటువంటి వాళ్ళు కుటుంబాలకు ఇన్ఫర్మేషన్ అందించడం, ఎప్పుడు కూడా నిత్యం కూడా కువైట్ లో అయితే అందుబాటులో ఉండేటటువంటి టోల్ ఫ్రీ నెంబర్లను అయితే అందుబాటులో ఉంచారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ నెంబర్లకు ఫోన్ చేసుకోవడం. అన్మోర్ ఇక్కడ ఒకటి ప్రధానంగా ఏంటంటే కువైట్ లో అనేది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకో మిగిలిన శాఖలు అన్ని కూడా చాలా, వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు సంబంధించినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదానికి సంబంధించి కూడా అధికారులు సీరియస్ గానే యాక్షన్ తీసుకుంటున్నారు. అక్కడ ఒక కువైట్ కి సంబంధించినటువంటి కాదు, కస్టమర్ సర్వీసెస్ ఇలా ఏదైతే వాటన్నింటి కూడా స్పెషల్ గా ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కువైట్ కు సంబంధించి అధికారులు కువైట్ లో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో
ఆ కువైట్ కు ప్రమాదం పైన పూర్తిగా కూడా ఇన్ఫర్మేషన్ అయితే భారతదేశానికి ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఇస్తారు. ఎప్పటికప్పుడు కూడా కువైట్ లో హాట్ లైన్ అని ఒకటి ఉంటుంది, అది 150. అదే విధంగా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్లు కూడా 25395506 అంటూ ఇలా కొన్ని నెంబర్స్ అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఇప్పటికప్పుడు అలర్ట్ గా ఉండేటటువంటి నెంబర్ హాట్ లైన్ ఎప్పుడైతే ఉంటుందో ఎమర్జెన్సీల కోసము మినిస్టర్ వర్క్స్ పబ్లికేషన్స్ ఇలా ఏదైనా ఎమర్జెన్సీ సెంటర్ హెల్ప్ లైన్ కాబట్టి 150 నెంబర్లకి అయితే అక్కడ అందుబాటులో ఉంటుంది. కాబట్టి కానీ ఇక్కడ ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ నెంబర్లు ఇంతగా వాళ్ళకు తెలియకున్నప్పటికీ కానీ అక్కడ సపరేట్ గా కూడా ఎవరైతే ఏ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు మృతి చెందారో గాయపడ్డారో అనే పైన ఇప్పటికే వాళ్ళ ఆ కుటుంబాలకు ఆ దేశాలకు అయితే సమాచారం అయితే అందించారు. రైట్, థ్యాంక్ యూ మధు.